హలో నమస్తే అండి. మొన్న జొన్న రొట్టెలు వంట రాని వాళ్ళు గూడా ఈజీగా చేసేసుకోవచ్చని ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. దాని కింద కొన్ని క్వెషన్స్ వచ్చాయి. క్వెషన్స్ చదవట్లేదు. ఒక పెద్ద ఆన్సర్ చేయబోతున్నాను. అన్ని క్వెషన్స్‌కి కలిపి. సో, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఏ జొన్న పిండి వాడాలి అని. నేను టెక్సస్, డాలస్‌లో ఉంటాను. బోలెడన్ని గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయన్నమాట. సో, ఏ బ్రాండ్ జొన్న పిండి వాడినా మొన్న ఎలా అయితే వాటర్‌లో తడుపుకోవడం చూపిచ్చానో అలానేనండి. ఏ బ్రాండ్ అయినా సరే చక్కగా జొన్న రొట్టెలొచ్చేస్తాయి. జొన్న రొట్టెలు చేత్తో కొడితే క్విక్‌గా, నీట్‌గా వస్తాయా? రోలర్‌తో చేస్తే ఈజీగా వస్తాయా అని అడిగితే, నన్నడిగితే మాత్రం నేనంత ఎక్స్‌పర్ట్ కాదు చేత్తో కొట్టి స్ప్రెడ్ చేయడానికి. నేను ఇంతకుముందు అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ, మధ్యలో జొన్న రొట్టెలు విరిగిపోతూ ఉండేటియనమాట. సో, తర్వాత రోలర్‌తో ట్రై చేశాను. రోలర్‌తోనే ఈజీగా, సేఫ్‌గా, రౌండ్‌గా, పల్చగా, విరగకుండా వచ్చాయి. కొత్తగా ఎవరు చూస్తున్నా సరే, మళ్ళీ ఒకసారి గూడా ఈ వీడియో కింద మొన్న అప్‌లోడ్ చేసిన వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు చూడగలరు. చూసారు కదా! జొన్న రొట్టెలు ఎంత పల్చగా, మెత్తగా, పెద్దగా వస్తాయన్నమాట. ఫాస్ట్‌గానే అయిపోతుంది. కాపోతే కిచెన్ కొంచెం మెస్ అవుతుంది. అదొక్కటే తలనొప్పి. సో, ఏదేమైనప్పటికీ జొన్న రొట్టెలు ఇది. ఈరోజు జొన్న రొట్టె తాళి చేస్తున్నాను. దీంట్లో ఏమేం కర్రీస్ చేస్తున్నానో చూయించబోతున్నాను. జొన్న రొట్టెలోకి పచ్చి కొబ్బరి, శనగపప్పు కూర చేయబోతున్నానండి. అద్దుర్స్ అంటే అద్దుర్స్ ఉంటది. మసాలాలు లేకుండా సింపుల్‌గా. ఒక స్టవ్ పైన పెట్టుకొని, పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని, క్యూమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ అంటే జీలకర్ర, ఆవాలు, ఒక హాఫ్ ఆనియన్, హాఫ్ గార్లిక్ అంటే ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కూర ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి మసాలాలు ఉండవు. పాత కాలపు వంట టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నమ్మండి నన్ను, జొన్న రొట్టెలోకైతే అద్దురుతుంటుంది. సింపుల్‌గా చేసుకునే కర్రీ. దీంట్లోకే ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో వేసిన ఆనియన్, గార్లిక్ చక్కగా వేగిన తర్వాత దీంట్లో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కాస్తంత టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, మీ టేస్ట్‌కి సరిపడినంత చిల్లీ పౌడర్. దీంట్లో శనగపప్పు, ఇది ఉడకపెట్టిన శనగపప్పు అండి. హాఫ్ గ్లాస్ కంటే తక్కువ శనగపప్పుని వాష్ చేసుకొని కుక్కర్ పైన ఒక 2 విజిల్స్ రానిచ్చాను. ఆ వాటర్ అంతా వడగట్టేసి శనగపప్పుని తాలింపులో యాడ్ చేసుకోవడం అంతేనండి. ఈ పచ్చి కొబ్బరి శనగపప్పు ఈ కర్రీ మా అత్తయ్య గారి స్టైల్‌లో చేస్తున్నాను. ఈ కర్రీ అంటే మా హస్బెండ్‌కి హార్ట్ ఫేవరెట్. నేను ఎప్పుడు చేసినా మా అత్తయ్య గారిని తలుచుకుంటూ ఉంటామన్నమాట. ఇక తాలింపు చక్కగా వేగింది కదా! దీంట్లో ఇది ఫ్రెష్ కోకోనట్ మిక్సీలో వేసేసి పొడిలాగా గ్రైండ్ చేశానండి. వాటర్ లేకుండా. మీరు కావాలి అంటే తురుముకోవచ్చు. నా దగ్గర తురుముకునే ఫెసిలిటీ లేదనమాట. సో, అందుకనే నేను మిక్సీలో వేసేసి తిప్పేసాను. ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత మీరు మీడియం ఫ్లేమ్ పైన ఈ పచ్చి కొబ్బరిని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పూర్వము మన పెద్దవాళ్ళు వంటలలో ఎక్కువగా మసాలాలు వాడేవాళ్ళే కాదు. అసలు నా చిన్నతనంలో మసాలా వంటలు చాలా చాలా తక్కువగా ఉండేటియన్నమాట. సో, అయినా భలే రుచిగా ఉండేటివి. పెద్దవాళ్ళు అలా చేత్తో ఉప్పు, కారం, పసుపు ఏసి అలా మగ్గబెట్టి వేడి వేడి అన్నంలో తినిపిచ్చేవాళ్ళు. అసలు దాని టేస్ట్ అదుర్సే అదుర్సు. ఈరోజు గూడా మా అమ్మమ్మ చేతి మీద పప్పుని బాగా తలుచుకుంటూ ఉంటాననమాట. మా నాన్న గూడా మంచి వంటలు చేయడానికి ఇష్టపడుతుండేవారు. ఆయన చేతి మీద కొన్ని రకాల వంటలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. ఏది ఎలా ఉన్నా నా చిన్ననాటి ఆహారపు అలవాట్లు, ఇప్పుడు చూస్తున్న ఆహారపు అలవాట్లు నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా అయితే ఉంది. చిన్నప్పుడు ఏది తిన్నా బలంగా ఉండేవాళ్ళము, అంత పని కూడా చేసేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ లేవు. బట్ ఏదేమైనప్పటికీ ఇది పచ్చి కొబ్బరి శనగపప్పు కూర. వేడి వేడి అన్నంలో తినండి, రోటీలో తినండి, అద్భుతంగా ఉంటుంది. నాకు బోర్ కొడితే అలా స్పూన్ వేసుకొని ఉత్త కూరనే తినేస్తూ ఉంటాను. దీని తర్వాత ఈరోజు మీకు బెంగన్ కా భర్తా సింపుల్‌గా చేసి చూయించబోతున్నాను. బెంగన్ కా భర్తాలోకి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ ఆనియన్, 2-3 గ్రీన్ చిల్లీస్ వాడుతున్నానండి. ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. బెంగన్ కా భర్తా అంటే ఏం లేదండి. బెంగన్ అంటే వంకాయ అనమాట. అందులో ఇది పెద్ద సైజు వంకాయ అనమాట. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని దీనికి
చక్కగా పైన ఆయిల్ అప్లై చేసుకొని గ్రిల్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని స్టవ్ పైన చక్కగా కాల్చుకుంటున్నాను అనమాట. గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడైతే దేశపు నలుమూలల నుంచి రకరకాల వంకాయలు కనిపిస్తూ ఉంటాయి. మనం తెలుగులో వంకాయ అంటాము, ఇండియాలో బ్రింజాల్ అని అంటూ ఉంటాము, ఇక్కడేమో ఎగ్ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. దీంతోటి రకరకాల బైంగన్ కా భర్తాస్ అంటే సౌత్ సైడ్ ఒకలాగా చేస్తారు, నార్త్ సైడ్ ఒకలాగా చేస్తూ ఉంటారు. అందులో మహారాష్ట్రియన్స్ చాలా డిఫరెంట్గా చేస్తుంటారు. ఇక మన తెలుగు వాళ్ళైతే దీంతో కర్రీస్ కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, పులుసులు కానివ్వండి, స్నాక్ ఐటెం కూడా బాగానే ఉంటాయి వంకాయతో చేసేటి అనమాట. నేను మాత్రం సింపుల్గా మసాలాలు లేకుండా జొన్న రొట్టెలోకి టేస్టీగా ఉండేలాగా చేయబోతా ఉన్నాను. ఈరోజు మనం జొన్న రొట్టె తాలి అని అనుకున్నాం కాబట్టి ఒక కొబ్బరికూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బెంగన్ కా భర్తా, ఇది ఒక సింపుల్ డ్రై ఐటమ్ కర్రీ లాగా చేస్తున్నానండి. దీన్ని మాత్రం బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాల్చిన తర్వాత స్టవ్ అంతా మెస్ అవుతుంది. అంటే మనం బేసిక్గా గ్రిల్ చేస్తున్నాం కదండి, దీంట్లో వాటర్ అంతా ఆ బర్నర్స్ పైన పడిపోయి బాగా మరకలవుతూ ఉంటాయి. క్లీనింగ్ కొంచెం చిరాగ్గా ఉంటుంది కానీ బట్ వర్త్ ఇట్. ఈ బైంగన్ కా భర్తా గ్రేవీ ఐటమ్ అయితే అస్సలు కాదండి, అలా అని సూపర్ డ్రై కూడా ఉండదు. ఇది మీరు చూడడానికి లుక్ వైజ్గా కాస్త చట్నీ టైప్ ఉంటుంది కానీ ఇది ఒక సాటే టైప్ కర్రీ అనమాట. ఇప్పుడు మనము ఈ ఎగ్ ప్లాంట్ పీల్ తీసుకోవాలండి మొత్తం చక్కగా. ఈ వంకాయలు నా చిన్నతనంలో కర్రీలాగానో కారాల్లాగా పచ్చళ్ళలాగా అలా చూసి చూసి పెరిగాను. కానీ ఎప్పుడైనా ఏషియన్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ వంకాయలతో స్నాక్ ఐటమ్ చేస్తూ ఉంటారండి. చూడ్డానికి భలే చూడముచ్చటగా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈసారి ఒక రకపు బెంగన్ కా భర్తా నేను చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఢిల్లీ స్టైల్ బెంగన్ కా భర్తా చేస్తాను. అది కొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనము పొట్టంతా తీసుకున్నాము, ఈ పొట్టుని ట్రాష్ చేస్తాము, ఇది వాడతాము. ఇది చూసారు కదా, ఇది ఎంత మంచిగా మెత్తగా ఉడికిపోయిందో. లోపల ఉడకంది ఉన్నా కూడా పర్లేదు, మనం ఇప్పుడు తాలింపులో అంతా ఉడికిపోతుంది. ఈ వంటకం ఏంటంటే కొంచెం మెస్ అవుతుంది స్టవ్ అనమాట. మనం గ్రిల్ చేస్తాం కదా, దీంట్లో వాటర్ అంతా కూడా ఇలా కారిపోయి స్టవ్ మీద పడిపోతుంది. సో మనం స్టవ్ ఆన్ చేసి ఉంటాం కాబట్టి అదంతా మళ్ళీ నల్లగా మాడిపోతుంది అనమాట. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. జీలకర్ర, ఆవాలు, ఒక 2 గార్లిక్ సన్నగా తరిమేసుకొని సన్నగా చాప్ చేసుకున్న, జింజర్, 3 గ్రీన్ చిల్లీస్, హాఫ్ ఆనియన్, ఈ ఆనియన్ చక్కగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన, చూసారు కదా ఇంచుమించు ఇది ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందనమాట. దీంట్లో ఒక స్మాల్ టమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మాడకుండా చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. స్టీల్ ప్యాన్లో వాడినప్పుడు ఏంటంటే మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్, మనం ఆల్రెడీ 3 చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం అంతా యాడ్ చేశాను కలర్ కోసమని. దీంట్లో మనం గ్రిల్ చేసుకొని పీల్ తీసుకున్న వంకాయని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిచ్చారంటే జొన్న రొట్టెలోకి ఈ బెంగన్ కా భర్తా రెడీ అనమాట. చెప్తున్నాను కదండి, రకరకాలుగా బెంగన్ కా భర్తా చేస్తారు. నేను చాలా సింపుల్గా జొన్న రొట్టెలోకి బాగుంటుంది, ఇలా కూడా తింటే మీరు కూడా ట్రై చేయండి. బెంగన్ కా భర్తా ఉత్త జొన్న రొట్టెలోకి కాకుండా వేడి వేడి అన్నంలో, చపాతీలో కూడా బాగుంటుంది. సో ఈరోజు తాలి అనుకున్నాం కాబట్టి బెంగన్ కా భర్తా, కొబ్బరి కూర, టమాటో పచ్చడి. అండ్ ఇది వచ్చేసి రాగి జావా. టమాటో పచ్చడి ఒక్కటే రెసిపీ మీకు చూపించలేదండి, ఎందుకంటే ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేశాక రికార్డ్ చేయాలని మళ్ళీ గుర్తుకొచ్చింది.
సో, టమాటో పచ్చడి ఎందుకు చేశానంటే, మా పిల్లలు దీంట్లో ఒకటి తింటే ఒకటి తినరు. సో, అన్నీ చేసి పెడితే ఈ డేకి ఇంకా వంట పని ఉండదు అనేసి, ఇలా ఫుల్‌గా జొన్న రొట్టె తాలి అని అనుకున్నాను. ఇదొచ్చేసి రాగి జావ అనమాట. రాగి జావ 2 రకాలుగా చేస్తాను. బ్రంచ్‌లోకి తాగే రాగి జావ ఏంటంటే, చాలా పలుచగా చేస్తాను. దీంట్లో బటర్ మిల్క్ క్వాంటిటీ ఎక్కువగా, రాగి పిండి క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. మేము ఒక్కొక్కసారి డిన్నర్‌లోకి రాగి జావ తీసుకుంటాము. అది కాస్త థిక్‌గా ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. ఇదొచ్చి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఈరోజు టమాటో రైస్ చేశాను. ఇది కాస్త మిగిలింది. ఇక ఇందులో లెఫ్ట్ ఓవర్ రైస్ అనమాట. సో, మీకు ఈరోజు తాళి ఎట్లా పెడతానో చూపిస్తాను. పెద్దగా విశేషం ఏం లేదండి. కాకపోతే ఇంచుమించుగా ఈరోజు ఫుల్ డేకి ముందే ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డేకి కిచెన్ ఓపెన్ చేస్తాను. ఇక కుకింగ్ వర్క్ అయితే అయిపోయినట్లే. కొందరు జొన్న రొట్టెల్లోకి గ్రేవీ టైప్ కర్రీస్ తినడానికి ఇష్టపడతారు. మరికొందరేమో చట్నీస్, మరికొందరేమో ఇగురు టైపు కర్రీస్. ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనైతే ఈరోజు ఇలా జొన్న రొట్టె తాలి అని అనుకున్నాను. అందుకే ఒక 3 రకాలైతే చేశాననమాట. సో, ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది జొన్న రొట్టె తాలి అనమాట.